సో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి వెతికే పిల్లల వలె ఉండాలి. దేవుని సన్నిధి కోసం ఆశపడే పిల్లలుగా వారు మారతారనమాట. సో మనం జీవితంలో ఏ డిసిషన్స్ మనం లైఫ్ లో తీసుకుంటున్నాము, మ్యారేజ్ విషయంలో డిసిషన్ తీసుకుంటున్నామా, చదువు విషయంలో డిసిషన్స్ తీసుకుంటున్నామా, లేకపోతే ఉద్యోగ విషయంలో ఏ స్థలంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివి ఏమి కొనుగోలు చేస్తున్నా, ఏ విషయం మనము జీవితంలో చేయాలనుకుంటున్నప్పుడు ఆ విషయంలో పిల్లలు మనము దేవుని అడిగి చేయడం మనం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకి అలవాటు చేయాలి ఏది చేయాలనుకుంటున్నాం మన లైఫ్ లో. సో మనం దేవుని అడిగి చేసే అలవాటు అయిపోతుంది పిల్లలకి ఎప్పుడైతే దేవునితో సంబంధం ఏర్పడుతుందో. హల్లెలూయా. సో వారు ఏంటంటే దేవుని మీద ఆధారపడి వాక్యం చదవడం ద్వారా దేవుని మీద ఆధారపడి వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధాత్మ గైడెన్స్ లేకుండా వారు జీవించడం వారికి సాధ్యం అవ్వదు. అప్పుడు పరిశుద్ధాత్మ గైడెన్స్ వాళ్ళు తీసుకోవడం మొదలు పెడతారు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం వాళ్ళు నేర్చుకుంటారు. హల్లెలూయా.